నమస్తే అని పోసుకుమరి గరికిపాటి గారు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి భోజనం మధ్యాహ్నం భోజనానికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు వెన్ను దుమరానికి దారితీసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ గరికిపాటి గారికి సంబంధించి ఏంటంటే బట్ నేను చిరంజీవి గారి విషయంలో మాట్లాడాను ఒకసారి ఆయన గురించి. ఒక ఫంక్షన్ కి వచ్చినప్పుడు చిరంజీవి గారు స్టేజ్ మీదకి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళంతా ఆయన చుట్టూ మూగేశారు, ఫోటో కోసం ఎగబడ్డారు. ఆయన కాదని అమ్మ పండమని చెప్పి, అది ఆడపిల్లలు. మగపిల్లలు అయితే సరే పండి తర్వాత ఇస్తా అని చెప్పేసి అనొచ్చు, ఆడపిల్లలు అందరూ వచ్చి పక్కకు వచ్చేసారు. కాబట్టి సరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, వాళ్ళు మనసు బాధపడటం ఇష్టం లేక ఫోటో ఇచ్చారు. ఆ గరికిపాటి గారు ఏంటంటే, చిరంజీవి గారు మీరు వచ్చి కూర్చోవాలా లేకపోతే నేను వెళ్ళిపోతా అన్నాడు. వెళ్ళిపోతే ఏంది అసలు, ఏంది కానీ ఎందుకు ఆ కించిత్ అహంకారం, ఆ గర్వం ఎందుకు ఉంటాయనంటే, అంటే బాగా సబ్జెక్ట్ తెలిసినటువంటి వ్యక్తి, అవకాశం పట్టినటువంటి వ్యక్తి, గ్రంథాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ మహాభారతాలు ఇవన్నీ కూడా బాగా అవకాశం పట్టినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ ఇంచిత్తు గర్వం అవన్నీ ఉంటాయి. మీరు బాగా గమనిస్తే మన పాత సినిమాల్లో కూడా చూస్తాం, విద్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఒక కించిత్తు అహంకారం గర్వం ఉంటుంది. అది గరికిపాటి గారు ఆ రోజు చిరంజీవి గారి విషయంలో ప్రదర్శించారు. అది చాలా తప్పు అనేటువంటి విధంగా చెప్పాం. అప్పటికి సరే ఓకే అయిపోయింది. చాలా చోట్ల ఈ అహంకారపూరితంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఒకటైతే క్లారిటీ, మనకి సరస్వతి కటాక్షం ఉన్నటువంటి టైంలో చాలా అణిగిమణిగి ఉండాలి. ఇదేంటంటే పతనానికి దారి తీస్తుంది. ఆయన వస్తే నమస్కారం అంటే, నేను వస్తే నా కాళ్ళు మొక్కుతారు, నాకు నమస్కారాలు పెడతారు. అది ఏంటనంటే ఆ సరస్వతి కటాక్షం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా, కే పాల్ అనేటువంటి ఆయన ఉన్నారు, మీకు గుర్తుందా? ఆయన చెప్పేని నిజాలే, పచ్చి నిజాలు ఆయన చెప్పేనటువంటి. ఒక్కొక్కటి ఆయన ఏం చదువుకోలేదు, అసలు ఏం తెలియదు ఆయనకి అసలు, వాస్తవం చెప్పాలంటే. అలాంటి వ్యక్తి ఆయన చెయ్యి తాకితే చాలని దేశ ప్రెసిడెంట్లు, దేశ ప్రధానులు కూడా అల్లాడిపోయారు. ఆయన అపాయింట్మెంట్ కోసం దేశ ప్రధానులు ఎదురు చూసేవాళ్ళు. ఏది? కే పాల్ గారి అపాయింట్మెంట్ కోసం. ఈ రోజు కూడా విదేశాలలో కే పాల్ గారు అంటే ప్రధానైన ఆ దేశ ప్రెసిడెంట్ అయినా ఆగిపోతాడు, అంత డిమాండ్ కలిగినటువంటి. ఎందుకంటే ఆయన భగవత్ స్వరూపులు అనేటువంటి ఒక నమ్మకం. అంతెందుకు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గాని మంత్రులు గాని ఆయన చెయ్యి నెత్తి మీద తాగితే చాలు అనేటువంటి విధంగా అల్లాడిపోయినటువంటి హీరోలు గాని రాజకీయ నాయకులు గాని ఎంతమందో. మరి అదే కేఏ పాల్ గారు చూపించినటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి ఏమైపోయింది ఈ రోజు? కేఏ పాల్ గారి పరిస్థితి నడి బజార్లో ఒక పనికి కనీసం ఆయన చూడటానికి కూడా కొన్ని సంవత్సరాలు పట్టేటువంటి వ్యక్తులు కూడా ఆయన చెంపదెబ్బ కొట్టారు. ఆయనకి ఏమైంది? ఆ దైవ విధానం, ఆ కటాక్షం, ఆ సబ్జెక్ట్ ఏమైపోయింది? ఆయన ఒక్కసారి స్పీచ్ ఇస్తే, గంట స్పీచ్ ఇస్తే 7 కోట్ల రూపాయలు కేఏ పాల్ గారికి వస్తాయట. ఆయనకి డైరెక్ట్ గా ఒక పెద్ద విమానమే ఉంది, ప్రపంచ దేశాలే గడగడలాడిపోతాయి ఆయన చూసి కేఏ పాల్ గారి గురించి. ఆయన పరిస్థితి ఏంది ఈరోజు? కాబట్టి అహంకారం అనేది ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా పతనం అనేది స్టార్ట్ అవుతుంది. గరికిపాటి గారు ఇది అర్థం చేసుకోవాలని చాలా మంది ఎత్తబోటు చేస్తున్నారు. ఇంటే ఆయన ఇష్టం, లేకపోతే ఆయన కర్మ, మనకు సంబంధం లేదు. మధ్యాహ్న భోజన పథకం ఎందుకంటే పిల్లలకి భోజనం పెట్టేది ఎందుకు, దేనికి? దీంట్లో మాట్లాడుతూ మనం కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే బడికి వెళ్ళేది చదువుకోవటానికి. మామూలుగా టీచర్స్ పర్ఫెక్ట్ గా విద్యను బోధించాలి, ఆ బోధన కరెక్ట్ గా ఉండాలి, పిల్లలు చదువుకోవాలి. ఇది మామూలుగా ఆయన చెప్పినటువంటి లెక్క. మధ్యాహ్న భోజనానికి మధ్యాహ్నం ఎందుకు అన్నం పెట్టాలని చెప్పేసి అన్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకెందుకని నేను చెప్పను. నాకు తెలిసినటువంటి వాళ్ళలో ఒక చిన్నపిల్లలు ఉన్నారు. ఇంట్లో ఒక భర్త చనిపోయాడు. చనిపోతే ఆ 2 పిల్లలకి తిండి లేదు, చిన్న పిల్లలు తిండి లేదు. తల్లి పనికి వెళ్లి డబ్బులు తీసుకొచ్చి వండితేనే భోజనం, లేకపోతే లేదు. అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో పెద్ద చచ్చిపోయాడు, చిన్న పిల్లలు వాళ్ళు అంటే ఎలిమెంటరీ స్కూల్లో చదువుతారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. కడుపుకి అన్నం లేదు, తిండి లేదు. ఆ రోజు డబ్బులు తెస్తేనే సాయంత్రానికి ఫుడ్ లేకపోలేదు. అప్పుడు ఆ పిల్లలు ఎలా ఆకలి తీర్చుకున్నారు తెలుసా? ఎలా ఆకలి తీర్చుకుని చదువుకున్నారు తెలుసా? మధ్యాహ్న భోజనం పథకం కింద అప్పట్లో వచ్చింది పథకం. వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని మధ్యాహ్నం ఆడే భోజనం చేసేసి అక్కడే ఆ స్కూల్లోనే అన్నం తినేసి ఆడే ఉండి, సాయంత్రం మళ్ళీ వచ్చి వాళ్ళ అమ్మ వచ్చి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ కొట్టుకుపోయి 2 రూపాయలకి 3 రూపాయలకి 1 కేజీ బియ్యము ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ వండితే అప్పుడు పిల్లలకి సాయంత్రం తినేసి పడుకోవటం. ఆ అన్నం మిగిలితే ఉదయాన్నే సద్దన్నం అది తినేసి స్కూల్కి వెళ్ళిపోయి సాయంత్రం పూట మధ్యాహ్నం పూట అక్కడ భోజనం చేసుకుని ఆడే ఉండి మళ్ళీ సాయంత్రం రావటం. భోజనం అనే కాదు, అక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కావచ్చు, వాళ్ళ పరిస్థితులు కావచ్చు, అక్కడ శుభ్రంగా ఉండి తినేసి చదువుకున్నారు. మామూలుగా అయితే ఆ ఫుడ్ లేకపోతే ఆ బడికి వెళ్ళరు. వాస్తవంగా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? పనికి వెళ్తారు. పిల్లలన్నీ కూడా పనికి పెట్టేస్తారు. ఇంతకు ముందు మన పాతకాలంలో ఈ ప్లేట్లు కడగటానికి కానీ, లేకపోతే చిన్న పిల్లల్ని ఎక్కువగా ఇప్పుడు కనపట్లేదు. ఇంతకు ముందు చాలా ఎక్కువ చిన్నపిల్లలు ఎక్కువగా హోటల్స్ లో వాటిలో చిన్న పిల్లలు పనులు చేస్తూ ఉండేవాళ్ళు. మధ్యాహ్న భోజనం పథకం పెట్టడానికి కారణం ఏంటంటే, అంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. సంవత్సరం డబ్బులు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఎందుకనంటే వాళ్ళు స్కూల్ దగ్గర పంపించడానికే, చదవడానికే. ఆ ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది లేకపోతే వాళ్ళు కూర్చుంటారు, ఆడే భోజనం చేసి ఆడే చదువుకుంటారు. చదువుకోవడానికే భోజనం పెడుతుంది. ఈ విషయం గరికిపాటి గారికి తెలియకపోతే దురదృష్టకరమైనటువంటి విషయం. నిజంగా
అంటే ఆయన చెప్పేటువంటి సూక్తులు కానీ ఆయన చెప్పేటువంటి వ్యవహారాలు కానీ ఒక పేదవాడికి పనికిరానప్పుడు అవి అవన్నీ ఉంటే ఎంత, ఆ జ్ఞానం ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఇది విపరీతంగా జరుగుతున్నటువంటి ప్రచారం. మరేమైతే చూద్దాం, మీ అభిప్రాయం తెలియజేయండి.